ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో మరణించిన విధానం మనకు కనబడుతూ ఉంది. 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అనే మాట ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉందండి. శిలువలో మరణించిన యేసు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఒక 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ యొక్క సమయంలో. శిలువలో ఎందుకు మరణించాడు యేసుక్రీస్తు వారు? శిలువలో ఎందుకు మరణించాడు? మొట్టమొదటిది. రెండవది, శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగింది? రెండవదిగా, శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగింది? అలాగే మూడవదిగా, క్రీస్తు శిలువ మరణము ద్వారా కలిగిన మేలేంటి? క్రీస్తు శిలువ మరణం ద్వారా కలిగిన మేలు. నాలుగవదిగా, శిలువ వేయబడిన క్రీస్తు కొరకు నేనేమి చేయాలి? శిలువ వేయబడిన యేసుక్రీస్తు కొరకు నేనేం చేయాలి? 4 విషయాలు అన్నమాట. ప్రసంగం అయిపోయిందన్నమాట. 4 విషయాలు. శిలువలో యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు? రెండవదిగా, శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగింది? మూడవదిగా, శిలువలో క్రీస్తు మరణించడం ద్వారా మేలేం జరిగింది? మేలేంటి? అలాగే శిలువలో క్రీస్తు కొరకు నేనేం చేయాలి? ఈ 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించాడని లేఖనం తెలియచేయబడతా ఉంది. ఇంతకీ ఎందుకు ఆయన మరణించాడు? మన హృదయంలో ప్రశ్న. ప్రియమైన సోదరి సహోదరుల, లేఖనాల్లో స్పష్టంగా తెలియచేయబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించారో కొన్ని మాటలు, ఒక 9 మాటలు మనం ఆలోచన చేద్దాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, చాలు, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడో చెప్పబడుతూ ఉంది. ఆయన బలహీనుల కొరకు మరణించాడు. 2, భక్తిహీనుల కొరకు మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు బలహీనులు అంటే? మనమే. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి బలహీనులుగా ఇక్కడ పేర్కొనబడుతూ ఉన్నాడు. దేన్ని బట్టి అంటే పాపాన్ని బట్టి. అది అక్కడే చెప్తా ఉన్నాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. శిలువలో మరణించిన యేసు ఆయన ఎందుకు మరణించాడో చెప్పబడతా ఉంది. మనం పాపులమై ఉండగా ఆయన మరణించాడు అన్నమాట. బలహీనులుగా ఉండగా, రెండవది భక్తిహీనులుగా ఉండగా, 3 పాపులమై ఉండగా ఆయన మన కొరకే మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే అదే పత్రికలో 9వ 10వ వచనం మనం చదువుకుంటే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, చాలు, ఆయన మరణం గురించి మనం చదువుకుంటా ఉన్నాం. ఆయన ఎందుకు మరణించాడు? మనము శత్రువులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము బలహీనమైన స్థితిలో ఉండగా, భక్తిహీనులమై ఉండగా, అలాగే దేవునికి శత్రువులమయ్యాం. సృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలిపెట్టి సృష్టిని మనం పూజిస్తూ ఉన్నాం. దేవుని శత్రువులుగా ఉండగా దేవుడు మన కొరకై మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందుంచవలసిన
దయచేసి 1వ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడి తిని. ఇక్కడ మూడు మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఆయన మన కొరకై ఎందుకు మరణించాడో అక్కడ చెప్పబడుతుంది. ఆయన చేసిన వారి కొరకై ఆయన మరణించాడండి. ఆయన చేసిన వారి కొరకై ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ముందుకు వెళ్తే ఆ తర్వాత ఇక్కడ మరొక మాట, దేవ దోషకుల కొరకై, అదే లేఖన గ్రంథములో దేవ దోషకుల కొరకై ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంక అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో, లోక పాపమును మోసుకొను దేవుని గొర్రెపిల్ల, అంటే లోకము కొరకై ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చదువుకుంటే ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన సంఘము కొరకై మరణించినట్లుగా లేఖనాలు తెలియచేయబడతా ఉన్నాయి. ఆయన సంఘము కొరకై, 1 మనము బలహీనులమై ఉండగా, 2 భక్తిహీనులమై ఉండగా, 3 పాపులమై ఉండగా, 4 శత్రువులమై ఉండగా ఆయన మన కొరకై మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన హింసించే వారి కొరకు మరణించాడు. అలాగే ఆయన హాని చేసిన వారి కొరకై, హాని చేసేవారి కొరకై ఆయన మరణించాడు. అలాగే ఆయన దేవ దోషకుల కొరకై ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన లోకము కొరకై ఆయన మరణించాడు. సంఘము కొరకై ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, సిలువలో ఎందుకు మరణించాడంటే, ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, పాపుల కొరకై ఆయన మరణించినట్లు లేఖనాలు తెలియచేయబడతాం. కనుక ఇలాంటి వ్యక్తుల కొరకై ఎవరైనా మరణిస్తారా? ఇన్ని క్వాలిటీస్, ఇన్ని వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. మనం మంచి వాళ్ళని ప్రేమిస్తాం, కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైనా ప్రేమించగలరా? ఇలాంటి వ్యక్తుల కొరకు నిజంగా ఈ జాబితా, నేను రాసుకున్న జాబితాలో ఆలోచన చేస్తే, ఇలాంటి వ్యక్తుల కొరకు ఎవరు కూడా మరణించడానికి సిద్ధపడరు. ఎవరు కూడా మరణించడానికి ఒక ముందు అడుగేయరనమాట. కానీ యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన యొక్క మురికి తీసివేయడానికి, మన పాపాన్ని కడిగివేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆ కలవరి శిలువలో ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. 3 మేకుల మధ్య ఆయన కలవరి శిలువలో తలపై ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, పాదాల్లో మేకులు, ఆయన దేహమంతా రక్తచిత్తమై నాగడి సాలు వలె దున్నబడి ఆ కలవరి శిలువలో ఆయన మనందరి పాపాలు కొట్టివేయడానికి ఆయన మన కొరకై మరణించాడండి. అయితే శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగింది అనే విషయం. రెండవది ఏంటి, శిలువలో క్రీస్తు చనిపోయినప్పుడు ఏం జరిగింది ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తలోనే కొన్ని విషయాలు, అక్కడే త్వరగా ఒక 5 మాటలు, శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగిందో ఒక 5 మాటలు అక్కడ మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చదువుకుందాం. 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 1 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 1 మరణించినప్పుడు, శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగిందంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే మధ్యాహ్నం చీకటి అయిందన్నమాట. మధ్యాహ్నం మధ్యరాత్రిగా మారిందన్నమాట. చెప్పండి, మధ్యాహ్నం మధ్యరాత్రిగా మారింది. నిజంగా ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి,
మరణించినప్పుడు సృష్టి కూడా సహించలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యరాత్రి లాగా ఆ మధ్యాహ్నం అనేది తయారైనట్లు మనం చూస్తూ ఉన్నాం. చీకటి కమ్మెను, దేశమంతటా చీకటి కమ్మెను అని మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరీ సహోదరులారా, మన చీకటి బ్రతుకుల్ని మార్చడానికి, వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన చీకటిలోకి వెళ్ళాడండి. రెండవ సన్నివేశం అక్కడే మనం చదువుకుందాం. 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. రెండవ సన్నివేశం ఏం జరిగిందంటే, ఆ దేవాలయములో ఉన్న తెర చినిగిందనమాట. దేవాలయములో ఉన్న తెర అంటే అతి పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలాన్ని వేరుపరిచేదనమాట. ఈ దేవాలయములో ఉన్న తెర దాదాపుగా 60 అడుగులు ఎత్తు ఉంటుంది అనమాట. 4.5 అంగుళాల మందంతో ఉంటుంది అనమాట. అటువంటి తెర చినిగిపోయిందనమాట. అంటే మనుషులకి చించడానికి కూడా వల్ల కాదనమాట, అంత మందంగా ఉంటుంది అనమాట ఆ తెర. అయితే దేవాలయము తెర చిరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మరణం అనేది అతి పరిశుద్ధ స్థలాన్ని ఏకం చేసిందనమాట. అంటే ప్రియమైన సోదరీ సహోదరులారా, ఎన్నడూ కూడా మానవుడు అతి పరిశుద్ధ స్థలములో, అలాగే దేవాలయములోకి చేరలేనటువంటి మానవుడిని ఆ యొక్క మరణము ద్వారా ఆయన సమీపముగా ఆయన సన్నిధిలోకి చేరే భాగ్యం దేవుడు అనుగ్రహించాడండి. మూడవదిగా అక్కడే మనం చదువుకుంటే మరొక మాట 51వ వచనంలో, భూమి వణికెను, బండలు బద్దలాయను అని మనం చూస్తున్నాం. ఇక్కడ భూమి వణికి బండలు బద్దలైనట్లు మనం చూస్తున్నామండి. మూడవ సన్నివేశం ఏంటంటే, శిలువలో మరణించినప్పుడు ఏం జరిగిందో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. భూమి బద్దలైంది. అక్కడ భూమి వణికి అంటే భూకంపం అక్కడ కంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చరిత్రకారులు చరిత్రలోకి వెళ్తే అక్కడ ఉన్న ఆ భూకంపానికి సంబంధించిన స్కేల్ ఇప్పుడు కూడా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు చనిపోయిన సమయాన భూకంపం వచ్చినట్లు నేటి రికార్డులో ఉందన్నమాట. ఇవన్నీ సన్నివేశాలు ఇవి ఈనాటికి కూడా సాక్ష్య ఆధారాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ రోజు భూమి వణికినట్టు, అక్కడ బండలు బద్దలైపోయాయి. నాలుగవదిగా మరొక మాట చదువుకుందాం. అక్కడే 52వ వచనంలో, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి అని మనం చూస్తాం. నాలుగవ సన్నివేశం ఏం జరిగిందంటే, శిలువలో క్రీస్తు మరణించినప్పుడు నాలుగవ సన్నివేశం ఏం జరిగిందంటే, సమాధుల్లో నుండి అనేక మంది పరిశుద్ధులు లేచారన్నమాట. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఎవరు లేచారంట? యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో, ఎవరైతే క్రీస్తునందు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధులంట సమాధుల్లో నుండి లేచారంట. నిజంగా అక్కడ ఉన్న పట్టణంలో ఉన్న వారికి అనేక మందికి కనపడ్డారంట. అగుపడిరి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధులు లేచిరి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరీ సహోదరులారా, ఆయన పునరుత్థానం గురించి ప్రభు చిత్తమైతే ఆదివారం మనం చూస్తాం అన్నమాట. దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ ఆయన మరణించినప్పుడు సమాధిలో నుండి లేచారు అని మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది ఆయన అక్కడ పరిశుద్ధులు సమాధుల్లో నుండి లేచారు. ఐదవది మనం చూస్తే అక్కడ 27వ అధ్యాయంలోనే 54వ వచనం మనం చదువుకుందాం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి అని మనం చూస్తున్నామండి. ఇక్కడ క్రీస్తు దేవుని కుమారుడని చెప్పబడెను. అక్కడ శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగిందంటే,
అక్కడున్న శతాధిపతి వారు తెలియచేస్తుంది ఏంటంటే ఈయన క్రీస్తు దేవుని కుమారుడు, అంటే దేవుడు అని వారు తెలియచేస్తూ ఉన్నారండి. కనుక రెండు విషయాలు మనం ఆలోచన చేస్తే, ఒకటి శిలువలో ఎందుకు మరణించాడో మనం చూసాం. రెండవదిగా శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగింది చెప్తారా? శిలువలో క్రీస్తు మరణించినప్పుడు జరిగిన సన్నివేశాలు, మధ్యాహ్నం మధ్యరాత్రిగా మారింది. రెండవది దేవాలయపు తెర చినిగిపోయింది. మూడవది భూకంపం వచ్చినట్లు మనం చూస్తున్నాం. నాలుగవది పరిశుద్ధులు లేచి ఆ పట్టణంలో ఉన్న వారికి అగుపడిరి అని మనం చూస్తామన్న. ఐదవదిగా క్రీస్తు దేవుని కుమారుడని అక్కడ ఉన్న శతాధిపతి గంభీరంగా తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నామండి. నిజంగా ఆయన ఎందుకు మరణించాడో చూసాం, మరణించినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. అయితే క్రీస్తు శిలువ మరణం ద్వారా కలిగిన మేలులేంటో మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇంతకీ ఆయన మరణించడం ద్వారా కలిగిన మేలులేంటి? అవునయ్యా మరణించాడు, అవును అక్కడ అన్నీ జరిగాయి, అయితే నాకేంటి మరణించడం ద్వారా మేలేంటి, మనకు మేలేంటి అంటే ఒక 4 సహాయకరంగా ఒక 4 విషయాలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. 13 నుంచి 16 వచనాలు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసును. చాలండి. ఇక్కడ మధ్య గోడను పగలగొచ్చి మన ఉభయములను ఏకము చేసునని మనం చూస్తున్నాం. ఒకటి, జాతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయాయి. ఏంటి నాకు మేలు? యేసుక్రీస్తు మరణించడం ద్వారా ప్రపంచానికి కలిగిన మేలేంటి అంటే మధ్య గోడను పగలగొచ్చాడండి. ఆయన మధ్య గోడను అంటే జాతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక, ఇది ఎఫెసీ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘం అన్యులతో నింపబడిన సంఘం అండి. యూదులు కూడా ఉన్నారు, కానీ ప్రాముఖ్యంగా అన్యులతో నింపబడిన సంఘం అంటున్నాడు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని, విధిరూపమైన ధర్మశాస్త్రాన్ని ఆయన శరీరం అంటే ఆయన శిలువ మరణము ద్వారా కొట్టివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మధ్య గోడను పడగొట్టి యూదులని తేడా లేకుండా, యూదేతరులు అని తేడా లేకుండా మొత్తాన్ని ఆయన మధ్య ఉన్న ఆ మధ్య గోడను పగలగొట్టి ఆయన అందరి ఉభయాలను ఏకం చేసినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. కనుక ఆయన మరణము ద్వారా కలిగిన మేలేంటంటే ప్రపంచంలో 2 ఉన్నాయన్నమాట జాతులు. ఒకటి యూదులు, 2 యూదేతరులు, అన్యులు అంటారన్నమాట. అయితే ఈ ఇద్దరిని ఆయన ఏం చేశాడు? ఒకే పురుషునిగా ఆయన సృష్టించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఏక శరీరముగా చేసి అని మనం చూస్తూ ఉన్నాం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఏంటంట ఆ ద్వేషం. కనుక ఈ జాతుల మధ్య ఉన్న ద్వేషాన్ని ఏం చేశాడు? శిలువ మరణం అనేది ఏం చేసింది? సంహరించింది. అంటే ఆయన సంహారం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. శిలువ మరణం ద్వారా కలిగిన విజయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన శిలువ వలన ఏదైతే జాతుల మధ్య ద్వేషాలు, ఏదైతే జాతుల మధ్య విభేదాలు, ఏదైతే జాతుల మధ్య భిన్నాలు ఉన్నాయో
అవి ఆయన ఏం చేశారంటే ఏకము చేశాను. ఒక నూతన పురుషునిగా సృష్టించి ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను అని మనం చూస్తూ ఉన్నాం. శిలువ మరణం ద్వారా కలిగిన మేలు ఏంటంటే, మొట్టమొదటిగా జాతిపరమైన అడ్డుగోడలు ఆయన తొలగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా అక్కడే మనం చదువుకుంటే, అక్కడే ఒక పేజీ ముందుకు వెళ్తే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనం సహకరంగా చదువుతారా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. రెండవ మేలు ఏంటంటే, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి మనకు కలిగించాడండి, విమోచన మనకు కలిగించాడు. దేని నుంచి అండి? ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి. ఈ ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలు ప్రజల్ని చాలా బంధించినట్లు మనం చూస్తున్నాం. ఆ విధులు అనేవి, ఆ యొక్క విధానాలు అనేవి వారిని చాలా తల్లడేలా చేశాయి. ఈ ధర్మశాస్త్రం గురించి కొన్ని విషయాలు రాశాడనమాట. అక్కడే మనం చదువుకుంటే 9వ 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు ఆ సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనక ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులనియు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని చెప్పబడుతూ ఉందండి. కనుక ధర్మశాస్త్రంలో ఉన్న విధులు అవి చేయాలంటే చాలా కష్టంతో కూడిందన్నమాట. నైవేద్య బలి, సమాధాన బలి, అలాగే దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఏ చిన్న తప్పు చేసినా వెళ్ళి బలి అర్పించాలన్నమాట. యాజకుని దగ్గరికి వెళ్ళి పడాలి, ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి పడాలి, అక్కడ ఆ బలులు అర్పించాలి. చాలా కష్టంతో కూడింది. సున్నతి చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞను పాటించకపోయినా ఆ వ్యక్తి శాపగ్రస్తుడేనమాట. అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞను పాటించకపోయినా అతడు పాపి అని ఆ ధర్మశాస్త్రం అనేది కబంధాస్తాల కింద వారిని బంధించేసిందన్నమాట. కారణం ఏంటంటే, వారు పాపం మరింతకుండా చేయకుండా వారిని ధర్మశాస్త్రం అనేది బంధించింది. అయితే ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి ఆయన మనల్ని విమోచించాడండి. నిజంగా అన్యులైన మనం వాస్తవానికి యెహోవాను నమ్ముకోవాలంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, వాళ్ళలో కలిసిపోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ధర్మశాస్త్రం ప్రకారం మనం నడుచుకోవాలి. ఖచ్చితంగా యోధా మతస్థులతో పాటు యెహోవాను ఆశ్రయించాలంటే ఖచ్చితంగా యెహోవా యందు నమ్మకం ఉంచి ఆ ఇశ్రాయేలు జనాంగంతో పాటు ఆ గొర్రెల్లో మనం గొర్రెలుగా వాళ్ళు పాడిందే పాట, లేచిందే వారు ఏదైతే చేయాలో అన్నీ చేయాలన్నమాట. కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఆ ధర్మశాస్త్ర శాపం నుంచి మనల్ని విమోచించిందండి. నేరుగా ఏ సున్నతి లేదు, ఎటువంటి బలులు అర్పించాల్సిన పని లేదు. నేరుగా దేవాలయంలోకి వచ్చి అబ్బా తండ్రి అని ఆయన బల్ల దగ్గర ప్రభుని స్తుతించే భాగ్యం, ప్రభుని గణపరిచే భాగ్యం మనకు అనుగ్రహించిందండి. కనుక శిలువ మరణం ఏం చేసిందండి? జాతిపరమైన గోడలు, మనం అనేకమైన జాతుల నుండి వచ్చాం, భిన్నాభి మతాల నుండి వచ్చాం, భిన్నాభి కులాల నుంచి మనం వచ్చాం. అయితే ఇవన్నీ అడ్డుగోడలు ఆయన తొలగించి ఒకే పురుషునిగా మనం సృష్టించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎంతో గొప్ప మేలు చేశాడు అనమాట. హోలీ కమ్యూనియన్, ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధన చేసే భాగ్యం మనకు అనుగ్రహించాడు. అలాగే ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విడుదల చేశాడు. మూడవదిగా మనకు మాట చదువుకుందాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చదువుతారా? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం జరిగిందంట? మేలు శిలువ మరణం ద్వారా మన అపరాధములకు క్షమాపణ, అంటే పాప క్షమాపణ కలిగిందండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం చూస్తా ఉన్నాం. ఆయన శిలువ మరణం మనల్ని
పాపం నుండి విమోచించిందండి. ఇంకంత మాత్రమే కాదు, కానీ ఏ మానవుడు కూడా, ఎవరు కూడా పాపం నుంచి విమోచించలేడు అన్నమాట. ధర్మశాస్త్రము కూడా మీరు పాపి అని తెలియచేస్తుంది, కానీ ఎంత మాత్రం కూడా పాపాన్ని తీసివేయలేదన్నమాట. ధర్మశాస్త్రం అనేది ఒక థర్మోమీటర్ లాంటిది అన్నమాట. థర్మోమీటరు నోట్లో పెట్టినప్పుడు వాటిని చూసినప్పుడు, చెక్ చేసినప్పుడు ఇంత జ్వరం ఉందని చూపిస్తుంది అన్నమాట. కానీ ఆ జ్వరాన్ని తీస్తుందా? ఖచ్చితంగా పారాసిటమాల్ వేసుకోవాలన్నమాట, దానికి యాంటీబయాటిక్ వేసుకోవాలి. కానీ ఎంత మాత్రం అట్లాగే థర్మోమీటర్ నోట్లో పెట్టుకొని కూర్చుంటే జ్వరం తగ్గిదా? అట్లాగే ధర్మశాస్త్రం కూడా మన పాపాన్ని తీసివేయదు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు పాప క్షమాపణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. నిజంగా ఒక మాట చదువుకుంటే మరొక మాట, ఆయన పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడు కేవలం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా. పాపం నుండి విమోచించాడు, ఆయన పరిశుద్ధులుగా చేశాడు. మరొక మాట పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనంలో, 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి చాలు. ఆయన శిలువ మరణము ద్వారా కలిగిన మేలంటే నీతిమంతులుగా చేయబడితే. నిజంగా మరొక మాట చదువుకుంటే రోమిలికి రాసిన పత్రికలో కూడా, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము క్రాస్ రిఫరెన్స్ 3వ అధ్యాయం 24వ వచనంలో కూడా అదే మాట చెప్పాడు అన్నమాట. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలు, నీతిమంతులని తీర్చబడుచున్నారు. కనుక క్రీస్తు శిలువ మరణము ద్వారా కలిగిన మేలు ఏంటంటే, ఒకటి జాతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయాయి. రెండవది ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విముక్తి చేశాడు. మూడవది మనకు పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించాడు. ఎన్నటికీ పాప క్షమాపణ లేని మానవునికి ఆయన పాప క్షమాపణ అనుగ్రహించాడు, పరిశుద్ధులుగా మార్చాడు. నాలుగవదిగా ఆయన నీతిమంతులుగా మార్చాడండి. ఎలా మార్చాడు? నీతిమంతులుగా మార్చాడు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. శిలువలో యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించారు? 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. సబ్ పాయింట్స్ మీకు గుర్తు లేకపోయినా 4 విషయాలు. శిలువలో యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించారంటే పాపులమై ఉండగా మరణించారు. రెండవది, శిలువలో యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు మరణం జరిగినప్పుడు ఏం జరిగింది ఆ విషయాలు మనం చూసాం. ఒక 5 విషయాలు జరిగాయి. మూడవదిగా క్రీస్తు శిలువ మరణము ద్వారా కలిగిన మేలు మనకు కనబడతా ఉంది. అయితే ఇన్ని చేసిన శిలువ వేయబడిన క్రీస్తు కొరకు నేనేం చేయాలి? ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు హ్యాపీ గుడ్ ఫ్రైడే అని మనం చెప్పుకుంటే ఉపయోగం లేదు. కానీ యేసుక్రీస్తు వారు మనలోకి రావాలి. యేసుక్రీస్తులో మనం సిలువ వేయబడాలి. క్రీస్తులో పాప క్షమాపణ పొందుకోవాలి. అయితే పాప క్షమాపణ పొందుకున్న నీవు సిలువ వేయబడిన క్రీస్తు కొరకు ఏం చేయాలో ఒక 3 మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. తీసిన వారు మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆయనను వెంబడించాలి. సిలువ వేయబడిన క్రీస్తు కొరకు ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయనను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? తను తాను ఉపేక్షించుకొని. ఏం చెప్తా ఉన్నాడు అక్కడ 23వ వచనంలో?
తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము ప్రతిదినము, ప్రతి ఆదివారం కాదు, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ప్రియమైన సోదరి సోదరుల, తను తాను ఉపేక్షించుకోవాలి. తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని, యేసుక్రీస్తు సిలువ, ఆయన సిలువ. అక్కడ ఆయన సిలువ అని చెప్పలేదు, కానీ ఇక్కడ తన సిలువను ఎత్తుకొని ఏమన్నాడు? ప్రతిదినం, ఎవ్రీడే ఎవరు సిలువ వాళ్ళే మోయాలని చెప్తా ఉన్నాడు అన్నమాట. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు ఆయన్ను వెంబడింపాలన్నమాట. కనుక ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని, సిలువ అవమానాన్ని చూపిస్తూ ఉంది, సిలువ శ్రమలను చూపిస్తూ ఉంది, సిలువ విమర్శల్ని చూపిస్తూ ఉంది, సిలువ చాలా నీచమైన స్థితిని చూపిస్తూ ఉంది. కనుక వీటన్నిటిని భరించి ఎవరు సిలువ వాళ్ళు ఎత్తుకొని ప్రతిదినం మనం వెంబడించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. మనం ముందుకు వెళ్దాం, టైం లేదు కాబట్టి. ఒకటి, ఆయనను ఇంతగా ప్రభు మన కొరకు చేసిన మేలును బట్టి ప్రభువు నమ్ముకున్న మనం ఏం చేయాలంట? ఆయన వెంబడించాలి. ఎలా వెంబడించాలంట? సిలువను ఎత్తుకొని వెంబడించేవారుగా ఉండాలి. అలాగే రెండవదిగా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు అంటూ ఉన్నాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. రెండవదిగా, ఆయన కొరకే జీవించాలి. ఏంటండి? ఆయన కొరకే జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు, ఇక జీవించువాడను నేను కాదు. ఇక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. ఒకవేళ క్రీస్తుతో కూడా, క్రీస్తు నమ్మినవారు ఈ తీర్మానం కలిగి ఉండాలి. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు కొరకై జీవించే వారంగా ఉండాలి. క్రీస్తులాగా మనం బ్రతకాలండి. ఏంటంట? క్రీస్తు కొరకే జీవించాలి, క్రీస్తులాగా బ్రతకాలి. క్రీస్తు నా యందు జీవించుతున్నాడు. చెప్పండి, అందరూ చెప్పాలన్నమాట. ఈ మాట చెప్పండి, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తు నా యందు జీవిస్తే క్రీస్తు ఎలా ఉన్నాడో అలా ఉండాలన్నమాట. ఇక అంతే. ఒకవేళ అలా లేకపోతే మనం చెప్పుకొని తిరుగుతున్నాం అన్నమాట, అంతే. కనుక క్రీస్తు నా యందు, ఆయన ఎలాంటివాడు? సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు, తగ్గింపు కలిగినవాడు, రోషము కలిగినవాడు, అలాగే ప్రేమ కలిగినవాడు. అలాగే ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇంక సరిపోదు అన్నమాట. కనుక అలాంటి జీవితం మనలో ఉండాలన్నమాట. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి అని చెప్తాను. కనుక ఇక్కడ ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకే బ్రతకాలి. రెండవది, ప్రియమైన సోదరి సోదరులకు, మూడవదిగా మాట చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, సిలువ వేయబడిన క్రీస్తు కొరకు ఏం చేయాలో మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. సిలువ వేయబడిన క్రీస్తు కొరకు ఏం చేయాలంట? మూడవది, మొట్టమొదటి ఆయనను వెంబడించాలి. ఎలా వెంబడించాలో మనం చూసాం. రెండవది, ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకై బ్రతకాలి. మూడవది, ఆయనను అక్కడే చెప్పబడింది ఏం చేయాలంట? ప్రకటించాలి. ఆయనను ప్రకటించాలండి. ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే బ్రతుకుతారంటే ప్రాక్టీస్, వారి జీవితంలో క్రీస్తు కొరకు ఎవరైతే జీవిస్తారో, బ్రతుకుతారో, ప్రాక్టీస్ లైఫ్ అంటే వారి జీవితంలో అన్వయం ఎవరికైతే ఉంటుందో వారే ప్రకటించగలరు అన్నమాట. ఇంకెవరు కూడా ప్రకటించలేరు క్రీస్తుని గురించి. కనుక క్రీస్తును ప్రకటించాలి. ప్రియమైన సోదరి సోదరులారా,
హ్యాపీ అని మనం చెప్పుకున్న హ్యాపీ గుడ్ ఫ్రైడే, హ్యాపీ ఈస్టర్ అని మనం చెప్పుకున్న ఉపయోగం లేదు. కనుక క్రీస్తులాగా బ్రతికి, క్రీస్తులాగా జీవించి, క్రీస్తుని వెంబడిస్తూ అప్పుడు క్రీస్తుని మనం ప్రకటించే వారంగా ఉండాలి. క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నామా? మనము చేసే ప్రయాణాలు, మనం ఉండే ప్రదేశంలో, మనము వెళ్ళే ప్రతి ఒక్క ప్రదేశంలో, మనం చేసే ప్రతి ఒక్క ఉద్యోగాల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రియమైన సోదరీ సహోదరుల, క్రీస్తును ప్రకటించకపోతే, ఆయన సిలువ వేయబడి ఉండగా, ఆయన సిలువ మరణం పొందినందుగా ఆయన మరణాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? వ్యర్థం చేస్తూ ఉన్నాం అన్నమాట. మన కొరకై మరణించిన క్రీస్తుని మన జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆయన ప్రకటించే వారంగా ఉండాలి. కనుక సువార్త విషయంలో నేను సిగ్గుపడిన వాడును కాదన్నమాట. అన్ని విషయాల్లో మనం సిగ్గుపడం. ఈ లోకములో అనేకమైన విషయాలు ఉన్నాయి, వాటి విషయాల్లో సిగ్గుపడం అన్నమాట. లోకములో ప్రియమైన సోదరీ సహోదరులారా, లోకములో బజారెక్కి గొడవలు పడటానికి సిగ్గుపడరు అన్నమాట. నేటి క్రైస్తవులు నేను చెప్తుంది, బజారెక్కి గొడవలు పడటానికి సిగ్గుపడరు, అబద్ధాలు ఆడటానికి సిగ్గుపడరు, దొంగతనాలు చేయడానికి సిగ్గుపడరు, అలాగే మోసాలు చేయడానికి సిగ్గుపడరు, క్రైస్తవులని పేరు పెట్టుకొని. కనుక ప్రియమైన సోదరీ సహోదరులారా, ఎన్ని విషయాలు సిగ్గుపడం. కానీ యేసుక్రీస్తుని ప్రకటించడానికి, యేసుక్రీస్తుని ప్రదర్శించడానికి, క్రీస్తు యొక్క సిలువ వార్తను ప్రకటించడానికి మనం సిగ్గుపడుతూ ఉన్నాం. ఎంత దుఃఖకరం! ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజునైనా ఒక మంచి తీర్మానం కలిగి ఆయన మన కొరకై ఎందుకు మరణించాడో మనం చూసాం. అలాగే ఆయన మరణించినప్పుడు జరిగిన ఏమేమి జరిగాయో మనం చూసాం. అలాగే శిలువ మరణం ద్వారా కలిగిన మేలును మనం చూసాం. అయితే క్రీస్తు కొరకు ఏమి చేయాలన్నప్పుడు ఒక 3 విషయాలు మనం చూసాం. ఏం చేయాలి? ఈ 3 విషయాలు చెప్పండి, అన్ని విషయాలు చెప్పకపోయినా. ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. రెండవదిగా ఆయన కొరకై జీవించాలి, బ్రతకాలి. మూడవది ఆయనను ప్రకటించాలి. కనుక ఆ విధంగా ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.